ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ప్రొఫెసర్లు టైంకి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్వవిద్యాలయంలో 350 మందికి పైగా రెగ్యులర్ ప్రొఫెసర్లు, 1100 మందికి పైగా పార్ట్ టైం అధ్యాపకులు, 1200 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ 8వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులకు మొదటి తేదీన జీతం ఇస్తామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించింది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల బ్లాక్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెల సుమారు 10 రోజులు గడిచినా తమ గురించి పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. 3 నెలల నుంచి చూస్తున్నాము. రెగ్యులర్గా అయితే సాలరీస్ పడవట్లేదు. 2 నెలలకు ఒకసారి పడ్డది. ఇప్పటి వరకు ఇవాళ 8వ తారీఖు వచ్చింది, ఇంకా సాలరీ రాలేదు. మేము ముఖ్యంగా కోరుకునేది అంటే మా సాలరీ రెగ్యులర్గా వేయండి. మేము ఇక్కడ క్లాసులు తీసుకుంటున్నాం, ఇంత పని చేస్తున్నాం, మా వల్ల ర్యాంకులు వస్తున్నవి, కాలేజీ డెవలప్ అవుతుంది, యూనివర్సిటీ కూడా పెద్ద ర్యాంకులు, మంచి ర్యాంకులు వస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చే జీతమే చాలా తక్కువ. మీరు ఆలోచించండి. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హాజరైన విద్యార్థులు అధ్యాపకుల ముందు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 1000 కోట్లేమో గాని వేతనాలు ఇవ్వడంలో విఫలమయ్యారని అధ్యాపక నాన్ టీచింగ్ యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పడం, ఆ తర్వాత మర్చిపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 1000 కోట్ల మాటలు కట్టిపెట్టి ఖాతాల్లో జీతాలు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ టీచర్లకు జీతాలు అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నాకు ఒక 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఎప్పుడు కూడా జీతాల గురించి ఎదురు చూసిన సందర్భాలు లేవు. ఆ రోజు ఎప్పుడూ లేదు. చాలామంది వీసీలను చూసినాము, కానీ ఎప్పుడు కూడా మాకు జీతాలు మాత్రము 1వ తారీఖు లేకుంటే 2వ తారీఖు లేకుంటే 1st వీక్లోపు మాకు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వీసీ గారు వచ్చిన తర్వాత ఈ జీతాలు అనేది 2 మంత్స్ 3 మంత్స్ ఇవ్వడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఆలస్యంగా జీతాలు ఇవ్వడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1న రెగ్యులర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఓయూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి జీతాలు చెల్లించక కాంట్రాక్ట్ అధ్యాపకులను మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 1వ తేదీన రావాల్సిన జీతాలు ఈ నెల 8వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకుండా అధ్యాపకులను ఓయూ అధికారులు అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. నిజాం కాలేజీ సెల్ఫ్ ఫైనాన్స్ అధ్యాపకులకు 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి అన్ని కాలేజీల అధ్యాపకులకు 2 నెలల జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించినప్పుడు తమని దగ్గరకు కూడా అనుమతించలేదని, ఇక తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.